కీర్తనల గ్రంథము 45వ కీర్తన, పేజీ నెంబర్ 475, 11వ వచనం చదువుతున్నా. చదవండి అమ్మా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ పాదాలను సమీపించి మరొకసారి నీ కృపను వేడుకుంటూ ఉన్నాను అయా. చదవబడినటువంటి మాట నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఇదిగో మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఒకసారి నాయన నీ ఆలోచన ప్రపంచంలోనికి తోడుకొని వెళ్ళండి. ఈ మాట యొక్క అంతర్ముఖంలోనికి దయతో మమ్మల్ని తోడుకొని వెళ్ళండి. వాటిని తాకుటకు, స్పృశించుటకు ప్రభువా నాయన, వాటి శబ్దమును ఆలకించుటకు, వాటి స్పర్శను అనుభవించుటకు సహాయం దయచేయండి. ఈ దినమున ప్రభువా నీ సత్యమందు ఇంకొక అడుగు ముందుకు వేయడానికి కృప చూపండి. ఇంకాస్త నీలో తీర్చిదిద్దబడలాగా కృపను అనుగ్రహించండి. శ్రేష్టమైన నీ బలను సమీపించడానికి ప్రభువా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ కృపను విస్తరింప చేసిన ఆయన నీ కాపుదలు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కోరహులు రాసినటువంటి కీర్తన, కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు అంటేనే బైబిల్ గ్రంథంలో ఒక ముద్ర వేయబడినటువంటి వ్యక్తి. చాలా భక్తిపరుడు. అతని పిల్లల్ని కూడా చాలా భక్తిలో పెంచాడు. కాబట్టి అతడు భక్తుడి అంటే ఆ సమాజంలో శ్రేష్ఠుడు అని పిలిపించుకోబడ్డాడు. అయితే అతడు చేసిన ఏదో పొరపాటు వలన చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయిలు రాసినటువంటి కీర్తనలు చాలా సంగతులు ఇమిడ్చి రాస్తూ ఉంటాయి. ఒక మనిషి ఒక మాట చెప్పాడు అని అంటే అతని యొక్క అనుభవంలో చెప్తున్నటువంటి మాట ఒక రీతిగా ఉంటది, ఎక్కడో విన్న మాట ఒక రీతిగా ఉంటది. స్వయంగా దర్శనంలో చూసి మాట్లాడుతున్నటువంటి మాట వేరుగా ఉంటది. ఈ కోరహు కుమారులు చాలా స్వయంగా దర్శనంలో చూసినటువంటి మాటలు చాలా రాస్తా ఉంటాయి. అవి మామూలుగా చదువుకుంటూ పోతా ఉంటే ఎలా ఉంటదంటే ఒక స్ట్రక్చరల్ లా కనబడతా ఉంటది. కానీ లోపలికి వెళ్ళి వాటిని తడిమి చూస్తా ఉంటే చాలా గంభీరమైనటువంటి, సుదీర్ఘమైనటువంటి విషయాలు కనబడతా ఉంటాయి. మనకి గోచరం కావడానికి, ఆ మాట మనకు స్పర్శ అవ్వడానికి మనం కూడా దానికి తగ్గట్టుగా వెళ్ళాలి. ఒక వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యం వెనకాల వెళ్ళిపోతూ ఉంటేనే కానీ ఆ సంగతులు మనం చూడటానికి అవకాశం. మెట్టుకు ప్రియులారా, ఇతడు ఒక విషయాన్ని రాశాడు, సౌందర్యమును కోరువాడు. ఆ ఒక్క మాట మీదకి మనసు పెడితే సరిపోతుంది. ఇదే గ్రంథం అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం అని చెప్పి రాసింది. ఇదే గ్రంథం సౌందర్యాన్ని కోరిన వాడని రాస్తాం. ఎట్లాగా అర్థం చేసుకోవాలి అనేది మొత్తం అంతా కూడా సమస్య. నాకు నచ్చినట్టు నేను అర్థం చేసేసుకుని, నాకు నచ్చినట్టు నేను అర్థం చెప్పేసుకుని, నాకు నచ్చినట్టు నేను భావం చెప్పేసుకోవడానికి కుదరదు. ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడేయడానికి కుదరనటువంటిదే బైబిల్ గ్రంథం. కానీ ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడేస్తున్నదే బైబిల్ గ్రంథంలో తయారైంది. సరే, అది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సౌందర్యం వైపు ఒక్క అడుగు వేయాలి. ఎందుకంటే దేవుడు కోరుతున్నాడు. ఈ బ్యూటీ నాలో కావాలని దేవుడు కోరుతున్నాడని చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకు కూడా వస్తున్నటువంటి డౌట్ చాలా పెద్దవాళ్లలో వస్తుంది. పాపము అంటే ఏంటి? కానీ పాపం అంటే నిర్వచనం పబ్లిక్ ఎట్లా ఉంది? దొంగతనం చేయడం పాపం, ఎదుటివాడిని దూషించడం పాపం, అమ్మాయికి వ్యభిచరించడం పాపం, ఫలానా హత్య చేస్తే పాపం, ఫలానా చేస్తే పాపం అని చాలా మందిలో ఉంది. కొంతమందిలో 10 ఆజ్ఞలు చాలు, ఇది తప్ప ఇంకేది లేదు, ఈ 10 ఆజ్ఞలు దాటితే పాపం అన్నట్టు. కానీ ఎక్సలెంట్ వర్డ్ ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం అంటే అర్థం ఏమిటి? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పింది చెయ్యకపోవడమే పాపం.
ఆ పండు తినొద్దమ్మా అన్నాడు. తినడం కాదు, ఆ మాట వినకపోవడం. సమూయేలు గ్రంథములో ఒక విచిత్రమైన ఒక 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 విభిన్నమైన అంశాన్ని సమూయేలు ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, అవివేకపు పని చేసితివి అంటాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాడు. ఒక మహారాజు చెయ్యవలసిన పని చెయ్యలేదు, అది కాదు ఇక్కడ. చెయ్యకూడనటువంటి పని చేసింది, అది ఇక్కడ. అక్కడికి వెళ్ళేటప్పటికి సమూయేలు రావాలి, సమూయేలు వచ్చి అక్కడ బలి అర్పించాలి, యెహోవాకు ధూపం వేయాలి. సమూయేలు రాలేదు కాబట్టి మహారాజే ధూపం వేసాడు. అది సమూయేలు వచ్చి సమూయేలు ఆ మహారాజును తిడుతున్నటువంటి తిట్టు ఏంటంటే, నీవు యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను గైకొనకుండా అవివేకపు పని చేసి. ఏమిచ్చాడు ఆజ్ఞ? పరిపాలన చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. యాజక ధర్మం జరిగించమని ఇవ్వాల ఆజ్ఞ. పరిపాలన చేయవలసినటువంటి వ్యక్తి, లేదా యుద్ధం చేయవలసినటువంటి వ్యక్తి ఈ పని చేశాడు. నేను అంటాను, బలి అర్పిస్తుంది తప్పేటండి? బలేగా అర్పించాడు, యెహోవాకు బలేగా అర్పించాడు. అందులో యెహోవాను శాంతి పరచటానికే కదా దహన బలి అర్పించాడు, అది తప్పేటండి అని అనిపిస్తా ఉంటాడు. సాతాను ఇక్కడే లాజిక్ పెడతా ఉంటాడు. చేసింది తప్పు కాదు అని నీ మనస్సునకు అభిప్రాయము కలిగేలాగా అన్ని చూపిస్తా ఉంటాడు. నువ్వు చేసేదేం తప్పు కాదు అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని నీకు చాలా జాగ్రత్తగా చూపిస్తా ఉంటాడు. ఇది ఏమి తప్పు కాదు అంటాడు ఒకడు. ఏం చేసినా కూడా ఇదేమి తప్పు కాదు, ఇది తప్పని ఎవడన్నాడు మీతోటి అంటాడు. బాగా గమనించండి. ఇదే సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. 235. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చెయ్యక ఏం చేశారంట? జాగ్రత్త పెట్టారు. ఎందుకు పెట్టారు? యెహోవాకు దహన బలి ఇవ్వడం కోసమే పెట్టారు. 11వ వచనంలోకి వస్తున్నాడు. వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. సౌలు మహారాజు యొక్క ఆలోచన ఏంటంటే, దేవునికి మంచి ఎడ్లిద్దాం, దేవునికి మంచి బలులిద్దాం, దేవునికి మంచి దహన బలినిద్దాం, ఆ పొట్టేలు కొవ్వుతో, ఆ దూడల కొవ్వుతో దేవునికి చక్కటి దహన బలి చేసి నైవేద్యాన్ని సమర్పిద్దాం. అది అతని యొక్క ఆలోచన. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞను ఆలకించను. నేనేదైతే చెప్పానో అది నీవు వినలేదు అని దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అతడేమి అన్య దేవతలకు నమస్కారం చేయలా, అతడేమి వేరే వేరే పాపం చేయలా, అతడేమి వేరే రకమైనటువంటి దోషం చేయలా, ఇంకొకరికి వెళ్ళి నమస్కారం పెట్టలా, ఇంకొకరికి వెళ్ళి ఏమి చేయలా. దేవునికే బలి అర్పించాలనుకున్నాడు, దేవునికే బలి అర్పించాడు, దేవుని కోసమే గొడ్లు ఉంచాడు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా మాట గైకొనాలి, నా ఆజ్ఞ పాటించాలి. పాటించకపోవడమే సౌలు మహారాజుని దేవుడు విడిచిపెట్టడానికి కారణం. పాపం చేయడం కాదు, ఏదో తప్పు చేయడం కాదు, ఏదో అవివేక పని చేయడం, ఇది కాదు. దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకపోవడమే పాపం అయిపోయింది. అవ్వమ్మ గారు కూడా ఆ మాటను పక్కకి పెట్టడమే పాపం అయిపోయింది. కయీను దగ్గరకు వస్తే కయీను పరిస్థితి కూడా అదే. కయీను ఏమి వేరే వేరే పరిస్థితులు ఏమి చేయలే. అతను కూడా అతనిది అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.
హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎవరు లక్ష్య పెట్టలేదు? చాలా జాగ్రత్తగా చదివారు ఇవాళ బైబిల్. బాగా గమనించిన వ్యక్తి యొక్క అర్పణనే కాదు, వ్యక్తిని కూడా చాలా జాగ్రత్తగా రాశాడు. అక్కడ వ్యక్తిని వద్దన్నాడు, అర్పణను వద్దన్నాడు. ఎందుకని వద్దన్నాడు? ఆ కింద ఇస్తాడు, వివరణ ఇస్తాడు 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. సత్క్రియ అంటే మంచి పనులు చేస్తాడని ఎప్పుడు అంటాం? మాట వింటున్నప్పుడు అంటాం. మాట ఎన్నోండి ఏమంటాం? ఇది అస్సలు కుదిరైన బిడ్డ కాదండి. అంటే ఎవడైతే దేవుని యొక్క మాట వింటా ఉంటాడో ఆ మాట వినకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థం మాట. ఇంకా విపులంగా మాట్లాడతాడు. లెమేకు అనే ఆయన ఇతని గురించి ఇంకా విపులంగా మాట్లాడతాడు. అదే అధ్యాయం 23వ వచనం, లెమేకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, ఏమంటున్నాడు? గాయపరిచనందుకే అంటాడు. ఎందుకు? ఏం గాయం చేశాడు? అలా అన్నయ్య ఏం గాయం చేశాడు? దెబ్బ కొట్టినందుకే చంపేశాడు. కయీను అతన్ని చంపేయడానికి ఒక కారణాన్ని చాలా క్లియర్ గా చెప్పడం మొదలుపెట్టాడు. అతన్ని గాయపరిచాడు. ఒరే, దేవుని మాట వినలేకపోయావు నువ్వు. దేవుని యొక్క క్రియ, నీ క్రియ దేవుని దగ్గర కరెక్ట్ గా లేదు కాబట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, లేకపోతే నీ అర్పణను పట్టించుకోకుండా మానేశాడు అని చెప్పాడు. ఆ మాట అతడు స్వీకరించలేకపోయాడు. చాలా దారుణమైనటువంటి విషయం. దేవుని సన్నిధిలో నా క్రియ దేవుడు అంగీకరించినదిగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని యొక్క మాట వినేవాడిగా ఉండాలి. నేను అడుగుతాను, దేవుని మాట నేను మేరలేదు, లేకపోతే దేవుని ఆజ్ఞ నేను మేరలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఎట్లా ఉంటామంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎలా అంటే, ఇది పాపము, ఇది పాపము కాదు, ఇది పాపము, ఇలాంటిదైతే పాపం కాదు అనేటటువంటి ఒక పరిధి గీసుకుంటూ బతుకుతాం. సమూయేలు దహన బలి అర్పించకపోతే పాపం అవుతుంది, అదే దహన బలి సౌలు అర్పిస్తే పాపం అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? కార్యక్రమం ఒకటే, కానీ అర్పించవలసిన వాడు అర్పించకపోతే పాపం, అర్పించకూడని వాడు అర్పిస్తే పాపం. వాడు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తాం. యాజక ధర్మం చేయడానికి యాజక ధర్మానికి సంబంధించినటువంటి వాడు ఉన్నాడు, యాజక ధర్మానికి సంబంధించినటువంటి వాడు ఇంకొకడు ఉంటాడు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫలానా వాడు చేస్తే పాపం అవుతుంది అని బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కడికి కూడా ఒక్కొక్క పని నిమిత్తము కలుగజేశాను అని చెప్పాడు కదా. ఏ పని నిమిత్తం అయితే కలుగజేశాడో ఆ పని వాడు చెయ్యకపోతే ఏంటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఓ చెట్టును తీసుకొచ్చిండు, ఆ తోటలో నాటాడు, బాగా ఎదిగింది. ఓ సంవత్సరం పోయాక వచ్చాడు, కాపు కాసిందా? కాయలేదా? మరలా సంవత్సరం వచ్చాడు, కాపు కాసిందా? కాయలేదా? మరలా సంవత్సరం వచ్చాడు, కాపు కాయలేదేంటిది? అరే 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను, ఇది కాపు కాయట్లేదేంటి? దీన్ని తీసేయి అని చెప్పి. ఏ పండు కోసం దేవుడు దాన్ని తీసుకొచ్చి పెట్టాడో ఆ పండు అది కాయకపోతే దేవుడు దాన్ని తీసేస్తాడు. ఏ పని కోసం దేవుడు నిన్ను తీసుకొచ్చాడో ఆ పని నువ్వు నెరవేర్చినప్పుడు దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టేస్తాడు. ఏ పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని నిర్వర్తించకపోయినా కూడా దేవుడు వదిలిపెట్టేస్తాడు. నువ్వు సర్ది చెప్పుకోవడానికి నేను ఇది మంచిదే కదా, ఇది దహన బలే కదా, ఇది ఇదే కదా అని నువ్వు ఎన్నైనా సర్ది చెప్పుకోవచ్చు, కానీ దేవుడు దాని కోసం నిన్ను పిలవలా. నిన్ను పిలిచినటువంటి పిలుపు కోసం నీవు దేవుని కోసం పనిచేయాలి. చాలా మందికి బైబిల్ గ్రంథం అర్థం కాదు. ఒక విధానంలోకి వచ్చేసి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైటు, ఇది రైటు, ఇది రైటు, ఇది రైటు అంటారు. కానీ దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం రివర్స్ లో ఉంటది.
నువ్వు ఏదైతే తప్పు అని అనుకున్నావో అది ఒప్పుగా కనబడవచ్చు, ఏదైతే పుణ్యం అనుకున్నావో అది పాపంగా పరిగణించబడవచ్చు. ఈ డిఫరెన్స్ అంటే దేవుని యొక్క న్యాయపీఠాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్తుంది. ఆజ్ఞ పాటించకపోవడమే పొరపాటు అని దేవుడు చెప్తా ఉన్నాడు చాలా క్లియర్గా. ఆడవాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని అడుగుతున్నాను. ఇది ఆజ్ఞ, మాట, కట్టడ, ఏమనుకుందాం దీన్ని, ఏదైనా దేవుని మాటే. ఈ మాటకి నేను లోబడే ఉన్నాను అన్నవాళ్ళు చెప్పండి. 25వ వచనం. ఇది మాట కావచ్చు, ఆజ్ఞ కావచ్చు, వాక్యం కావచ్చు, శాసనం కావచ్చు. ఈ మాటను కూడా అడుగుతున్నాను. ఈ మాటను మీరు అతిక్రమించకుండా ఉన్నారన్న వాళ్ళు చెప్పండి. ఇలాగ బైబిల్లో చాలా ఉన్నాయి. నేను చాలా నీతిమంతుడిని, చాలా నీతిమంతురాల్ని, చాలా గొప్పవాడిని అని అనుకుని భ్రమపడుతూ ఉన్నాం, కానీ మనకి తెలియకుండానే దేవుని యొక్క ఆజ్ఞలు చాలా మీరైపోతా ఉన్నారు. చాలా చాలా మీరిపోతాం. ఈ ప్రకటన గ్రంథంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నీవు మొదటి ప్రేమను, పేజీ నెంబర్ 228, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఏంటండి? వదిలితివి అన్నాడు. నేనంటాను, ఒక మనిషి మీద ప్రేమ వదిలిపెట్టడానికి, లేకపోతే ప్రేమ చచ్చిపోవడానికి అవతల వ్యక్తి కారణం అవుతాడా, యువతల వ్యక్తి కారణం అవుతాడా? ఒక ఆవిడ ఉంది, అలా ఆయన్ని చాలా బాగా ప్రేమిస్తుంది, చాలా సేవ చేస్తుంది, 20 ఏళ్ళ నుంచి కాపురం చేస్తా ఉన్నది. 20 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా ఏనాడు కూడా అతడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమను చూపించేలాగా, లేకపోతే ఆమెను అర్థం చేసుకునేలాగా, లేకపోతే ఆమెని సంతోష పెట్టేలాగా ఒక్కరోజు కూడా చేయలేదు. 20 ఏళ్ళ తర్వాత అయినా ఆమెకి ఏమనిపిస్తుంది? చచ్చిపోద్ది ప్రేమ. కానీ దేవుడు ఏమంటున్నాడు? వదిలిపెట్టితివి అని అంటాడేంటి? ఎందుకు వదిలిపెట్టానో ప్రస్తావించాలి కదా. నాకు చాలా ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు ప్రేమ లేదు. ఈ ప్రేమ లేకపోవడానికి నాకున్న కారణం నాకు ఉంటుంది. లేకపోతే మా ఆయన చేసిన పద్ధతి, లేకపోతే నా భార్య నడిచిన పద్ధతి, లేకపోతే నా సంఘంలో ఉన్న పాస్టర్ గారు నడిచిన పద్ధతి, లేకపోతే సంఘంలో ఇంకొక వ్యక్తి నడిచిన పద్ధతి, ఆమెను ప్రేమించకపోవడానికి నాకు ఇదే కారణం అని నాకు ఒక పర్టికులర్ కారణం ఉంటుంది. కానీ ఆ కారణం అడగట్లా దేవుడు, నువ్వు వదిలిపెట్టేశావే అని మాత్రమే. ఇది గొప్ప విషయం, చాలా మంది తెలుసుకోవలసిన విషయం. పరమగీతముల గ్రంథంలో ఒక విషయం రాస్తా ఉంటాడు. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము, పేజీ నెంబర్ 566, 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాడు. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయాను. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాడు చాలా క్లియర్ గా. అతగాడు పద్మాలు ఏరుకోవడానికి పోయిండు. అది ఎక్కడ పోయి ఏరుకోవడానికి పోయాడో అక్కడ ఉన్నటువంటి, అంటే ఆ పద్మాల్లోంచి వచ్చేటటువంటి సువాసన ఏంటో అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. నేను దానిలోకి పోవట్లేదు, కానీ పద్మములను ఏరుకొనుటకు పోయాను అన్నాడు. నేను ఒక మాట అడగాలి, ఎందుకంటే పద్మము అనేది ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. అది ఉన్న చోట బురద ఉంటుంది. ఆ బురదలోంచి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అది పొరపాటున దాన్ని కొయ్యడానికి వెళ్తే మనకి నడుములోతో లేకపోతే మోకాళ్ళ పైదాకానో బురదలో కూరుకోవాలి. అట్లాంటి బురదలో పుట్టేటటువంటి పద్మం. ఆ పువ్వు ఇట్లా పైకి లేచి ఇట్లా వచ్చిన తర్వాత పరిమళమును అంటాడు. పరిమళ పుష్ప స్థానం అంటే ఒక స్మెల్ గురించి కూడా చెప్పాడు. మంచి పెర్ఫ్యూమ్ పడుతున్నారండి, భలే వస్తుంది స్మెల్ అంటే నేను ఇక్కడ వేసుకున్నాను, కానీ నేను అతని దగ్గరికి వెళ్ళకపోయినప్పటికీ నా వాసన అతనికి ఆ పద్మము యొక్క స్మెల్ గురించి కూడా చెప్పాడు ఆయన. అయితే ఆ స్మెల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఆ పద్మాన్ని ఏరుకోవడానికి వెళ్ళాడు కదా, నేనంటే నా పద్మము యొక్క పొజిషన్ లోకి చూడండి అంటున్నాను. అది ఉండేది బురద, ఆ బురదలోనే పుట్టింది.
ఆ బురదలోంచి పైకి వచ్చింది, పైకి వచ్చిన తర్వాత వికసిస్తుంది, వికసించిన తర్వాత అదొక రకమైనటువంటి స్మెల్ వెదజల్లుతా. నేను అంటాను, చాలా సార్లు బురద దాని మీద పడకుండా ఉంటుందా? చాలా సార్లు బురద దానికి అంటుకోకుండా ఉంటుందా? నేను అనుకుంటాను, ఇక్కడి నుంచి తీసేసి నన్ను ఆ పర్వతం మీద పెడితే బాగున్నాను, ఇక్కడి నుంచి తీసేసి నన్ను ఫలానా చోట పెడితే ఇంకా వికసిస్తాననిపిస్తాం. కానీ దేవుడు నిన్ను అక్కడే పెట్టి వికసించమన్నాడు. అక్కడ పెట్టి వికసిస్తున్నప్పుడు నీకు కావలసినటువంటి కారణాలు ఉంటాయి. ఇంత చెత్త బురద, ఈ చెత్త మట్టి, ఈ చెత్త వాసన, ఈ అసహ్యం, ఈ చాలా ఉంటాయి. నువ్వు చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, వదిలిపెట్టేశావు. అరే, వదిలిపెట్టేయడానికి నాకు కావలసినన్ని కారణాలు నాకు ఉన్నాయి. అవతల వాడు చేసిన గాయం ఉంది, అవతల వాడు చేసిన అమర్యాద ఉంది, అవతల వాడు నా విషయంలో చూపినటువంటి ప్రవర్తన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, వదిలిపెట్టేశావు. వదిలిపెట్టేస్తే వీడు పద్మం ఎలా అవుతాడు? ఆ బురదలోనే తన యొక్క చక్కటి భక్తి తత్వాన్ని చూపిస్తూ ఆ పరిమళాన్ని వెదజల్లినటువంటి పద్మంగా ఎలా ఉంటాడు? ఇంకొక మాట ఇంకొక యాంగిల్లో చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇంకొక యాంగిల్లో చెప్తాను. దేవుడు నా దగ్గరకు వస్తూ ఉన్నాడంటే, నేను పరిశుద్ధుడని వస్తున్నాడా, నేను పవిత్రుడని వస్తున్నాడా, నేను చాలా మంచివాడిని వస్తున్నాడా? కాదు కదా. చాలా సార్లు దేవుడు నన్ను ప్రేమ చూపి నేను చేసినటువంటి అపరాధాలను ప్రక్కన పెట్టి నా దగ్గరికి వస్తుంది. చాలా విషయాలు దేవుడు పట్టించుకోవటం లేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించగలుగుతాడు. అవునా కదా? ఒకవేళ దేవుడే లెక్క పెట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, దేవుడు నన్ను ప్రేమించడం కుదురుతుందా? సాధ్యం అవుతుందా? దేవుని సన్నిధిలో దేవుడు నన్ను ప్రేమించటానికి అభ్యంతరాలు చాలా ఉంటాయి. కానీ అటన్నిటినీ పక్కన పెట్టి దేవుడు నన్ను కౌగిలించుకుంటాడు. సౌలు మహారాజులో చాలా అభ్యంతరాలు ఉన్నాయి, వాటన్నిటినీ దేవుడు పక్కన పెట్టి సౌలుని అలాగే కొనసాగించాడు, చాలా రోజులు కొనసాగించాడు. కానీ సౌలు మహారాజు తన యొక్క ప్రవర్తనను మార్చుకోకపోయేటప్పటికి దేవుడు అతన్ని తీసి దావీదు మహారాజుకి సింహాసనించాడు. దేవుడు నన్ను ప్రేమించడానికి చాలా అభ్యంతరాలు ఉన్నప్పటికీ దేవుడు నా మీద అలాగటన్నిటిని పక్కన పెట్టి నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నా మీదకి దేవుని యొక్క చెయ్యి ఇట్లా కట్టుకుని నన్ను నడిపిస్తాం. కానీ నేనైతే మాత్రం ఈ బురదను చూసి, ఈ అభ్యంతరాన్ని చూసి, ఈ అసహ్యాన్ని చూసి చాలాసార్లు ఎదుటి వారిని నేను ప్రేమించలేదు. మీకు అర్థమవుతుందో లేదో నేను చాలా క్లియర్గా చెప్తాను. దేవుడు నన్ను ఏరుకోవాలంటే ఈ బురదలో నేను ఒక పద్మముగా ఉండడమే కాదు, పరిమళము కావలసిన వాడను ఉన్నాను. అలాంటి వాళ్లను దేవుడు ఏరుకుంటాడు. దేవుడు కోరుకునేటటువంటి సౌందర్యం అదే. రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును ఏ ఫ్లేవర్ కోరుకుంటున్నాడో, ఏ అందాన్ని కోరుకుంటున్నాడో నేను చాలా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పద్మము బురదలో ఉండి కూడా తన యొక్క స్మెల్, ఆ యొక్క సువాసనను వెదజల్లటమే కాకుండా అదలాగా వికసించి ఆ బురదను అంటుకోకుండా ఉన్నటువంటి ఆ అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతటి సమాజంలో, ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి వ్యతిరేకమైన స్థితులలో కూడా దేవుని యొక్క మాటను వింటూ, మాటను అనుసరిస్తూ, మాట కోసం నిలబడుతూ, ఆ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ భక్తి చేస్తున్నాను చూసారా? ఈ పరిమళ వాసనను, లేకపోతే ఈ యొక్క అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఇలా భక్తి చేస్తే సరిపోతుంది, ఇలా భక్తి చేస్తే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నీతిమంతుణ్ణే కదా, నేను ఎలాగ పాపినయ్యాను, నేను దౌర్భాగ్యమైన పరిస్థితి చేయలా, మోసం చేయలా, ఒకటి ఆశించలా, నా తల్లిదండ్రులను సన్మానించాను, నేను దేవుని కోసం ఆ పదాజ్ఞలు పాటించాను, నేను చాలా నీతిమంతుడిగా బ్రతికాను అని అంటాను. దేవుడు అనే మాట ఏంటంటే, నీవు నా మాట విన్నావా అన్నాడు. నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా, ఇంకేంటి నా కొదువా అన్నాడు. దేవుడు కొదువు చెప్పాడు.
అరే ఇది ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉందిరా, నీవు ఆస్తి ఉంది కదా అది అమ్మేసి బేదలకి ఇచ్చి నువ్వు వచ్చే నానకాల అమ్మేయడం వల్ల నీకేమి నష్టం ఉండదు, పరలోకంలో నీకు రెట్టింపు డబ్బు వస్తుంది అని చెప్పి విన్నాడా అతను? అలాగని అందరిని అమ్మేసి ఇచ్చేయమన్నాడా? కాదు కాదు, కొందరిగా చెప్తూ ఉంటాడు, అయ్యా నేను నిన్ను వచ్చేస్తాను ఆయన వెనకాల వచ్చేస్తానయ్యా. ఊరుకోరా, నీ మనసు నిండా నక్కలకేమో అలాంటి ఆలోచనలకు గోతులెట్టుకున్నావు, ఇలా ఉండడానికి ఏమో ఇవన్నీ పెట్టుకున్నావు, నేను కనీసం ఆడు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, నువ్వు వెనకాల వస్తావా, వదిలే అంటాడు. ఇంకొకటి వచ్చి అంటాడు, దేవా నేను వెంబడించాలనుకుంటున్నాను అంటే, రైట్ వచ్చేదిరా అంటాడు. అయితే ఒక్క నిమిషం నువ్వు మా నాన్న అమ్మకు చెప్పి వస్తాను, వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు నువ్వురా. అందరికీ ఒకే రకంగా దేవుడు ఏం చెప్పడు, ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్కడితో కూడా వ్యక్తిగతమైనటువంటి రిలేషన్ ఉంటుంది. నేను అదే చెప్తున్నా, దేవుడికి ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతమైన రిలేషన్ ఉంటుంది. నాతో నా దగ్గరకు వచ్చి ఒక బంధంతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన మాట్లాడుతాడు, నేను ఆయన మాట వింటాను, నేను ఏదో డౌట్ వస్తే అడుగుతూ ఉంటాను, అది మా బంధం. అది నేను నీకు చెప్తే ఏమర్థం అవుతుంది, నీకు దేవునికి నీ బంధం అది. అలాగ దేవుడు నీకు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాన్ని నీవు ఆలకించకపోతే చాలా దారుణమైనటువంటి పాపంతో లెక్కే అంటాడు. భార్యను ప్రేమించు అంటే, ప్రేమించకపోవడానికి నాకున్న కారణాలు నాకు ఉంటాయి. ఆవిడ పెట్టే టార్చర్ నీకేమని తెలుసా? అసలు ఆవిడ ఎట్లా ఉంటుందో తెలుసా? ఫోన్ టార్చర్ చాలా రకాలు ఉంటుందయ్యా. ఎట్ట ప్రేమిస్తావు దాన్ని? అలాగ నాకు 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు, అరే నువ్వు నేను చెప్పాను విన్నావు లేదా అదొకటే అడుగుతాడు. ఆదాము అవ్వను నించోబెట్టి పండుగని తిన్నారా అని అడుగుతాడు. విచిత్రం ఏంటంటే అప్పటి నుంచే ఇలాంటి ఎదో సైకాలజీ ఉంది. తిన్నాను లేదా తినలేదని చెప్పడం కాదు, నేను చేసినది తప్పు కాదు అని చెప్పేటటువంటి సమాధానం చెప్తున్నాడు. ఇదిగో ఇది మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను అంటే నా తప్పేం లేదు, ఇది చేసింది తప్పు అన్నాడు. ఇదిగో ఈవిడ తెచ్చిచ్చింది కాబట్టి తిన్నాను, నా తప్పేం లేదు, ఈవిడ వల్లనే తప్పు. సేమ్ టెక్నాలజీ ఇప్పుడు కూడా చెప్తాను. పాపం చేసావా అంటే నేనేం చేయలేదు, ఇదిగో అని దేన్నో చూపిస్తాను. దేవుని దగ్గర ఆజ్ఞను అనుసరించినటువంటి లక్షణాన్ని మార్చుకోండి. ఈ వారం దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుడు నీకు ఏదైతే చెబుతూ ఉన్నాడో ఆ మాట వినడం నేర్చుకోండి. నచ్చినా నచ్చకపోయినా సరే లోబడడం అనేది నేర్చుకో. నేనున్న సిచ్యువేషన్స్ నాకు నచ్చకపోవచ్చు, నేనున్న పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోవచ్చు, నేనున్నటువంటి చెరువు చాలా కంపు కొట్టొచ్చు, అయినప్పటికీ నా ఫ్లేవర్ నేను వెదజల్లవలసిన దాననే. అయినప్పటికీ పద్మంలాగా నేను అక్కడ వికసించవలసిన వాడనే. ఆ వికసించేటటువంటి సౌందర్యాన్ని దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇది ఆ కోరహ కుమారులు చెబుతున్నటువంటి రహస్యం. చాలా మంది ఎందుకు అర్థం అవ్వదు. సౌందర్యం అంటే వాళ్ళు వేరే యాంగిల్లో ఆలోచిస్తారు. పట్టు చీర కట్టుకుంటే సౌందర్యం, లేకపోతే నగ పెట్టుకుంటే సౌందర్యం, లేకపోతే ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే సౌందర్యం, లేకపోతే ఫేషియల్ చేసుకుంటే సౌందర్యం. దేవుడు కోరుకుంటున్నటువంటి సౌందర్యం ఏం సౌందర్యం తెలుసా? అతడు నీ ప్రభువు. అంటే ఎవరు కోరుకుంటున్నారు అనే ఆయన యొక్క స్టేజ్ రాశాడు, కోరుకుంటున్న ఆయన యొక్క స్థితి రాశాడు. ఏమని రాశాడు అంటే ఒక రాజుకు తగ్గట్టుగానే కోరుకోడా? నేనున్నానండి, నాకు తగ్గట్టుగానే కట్నం అడగాల. 100 ఎకరాలు రాసిస్తావా అంటే ఏమంటారు? చూడు ఒకసారి బయటికి చూడు, అలా అని అలా చూసి వెనక నుంచి ఏం చేస్తారు? తలుపు ముఖం మీద. అంతే కదా. నేను కోరుకుంటున్నానంటే నా స్థాయికి తగ్గట్టుగానే కోరుకుంటాను. ఒక మహారాజు కోరుకుంటున్నాడంటే ఒక మహారాజు యొక్క స్థాయికి తగ్గట్టుగా సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ మహారాజుకి ఏది ఇష్టమో చెప్పాడు, ఏ ఫ్లేవర్ ఇష్టమో చెప్పాడు, ఏ వాసన ఇష్టమో చెప్పాడు, ఎలాంటి స్థితి ఇష్టమో చెప్పాడు, ఎక్కడ వికసిస్తే ఆయన ముచ్చట పడతాడో చెప్పాడు. ఆ స్థితిలో నీవు వికసించగలిగినటువంటి భక్తిలోనికి రావాలని చెప్పి పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా ఏ స్థితిలోకి రావాలో? ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు కోరుకుంటున్నటువంటి సౌందర్యం మిస్ కాకండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలకు లోబడండి. అది ఏదైనా సరే లోబడండి, విధేయత చూపండి.
ఎందుకంటే దేవుడి దగ్గర ఈ ఆజ్ఞను మీరావు అని అనిపించుకోవడం కన్నా సిగ్గుపడేటటువంటి అంశం ఇంకొకటి ఉండదు. ఇదిగో ఈ క్రియ బాలేదు అని అతగాడు చెప్పించుకోవడం కన్నా సిగ్గుపడే బాధ ఇంకోటి ఉండదు. కయీను దోషి అని అనడానికి ఏదో చెప్తారు కానీ నేను ఒక మాట చెప్పి ముగించేస్తా. దేవుడు అంటే ఇష్టం, దేవునికి నైవేద్యం అంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం, దేవుడు అంటే అమితమైన ప్రేమ. అట్లాంటి వ్యక్తి ఒక క్రియ విషయంలో రాజీ పడలే. అది మంచిది కాదు అని దేవుడు అంటూ ఉన్నాడు, కానీ దాని విషయంలో కయీను మాత్రం రాజీ పడలా, అలా ఉండిపోయాడు ఆ క్రియ. అది సత్క్రియ కాదు అని దేవుడు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, కానీ కయీను మాత్రము దానికి ఇష్టపడి నడిచాడు. అందుకనే అతడు అలాగా శపించబడిన వాడుగా అతని జీవితం చరిత్ర గ్రంథంలో రాసి. శపించబడడానికి ఒక ఆజ్ఞను అనుసరించకపోవడమే కారణం. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. భక్తి చేస్తున్నాను అనుకుని దేవుని ఆజ్ఞను మర్చిపోతున్నావేమో, జాగ్రత్త సుమి. ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించేటటువంటి భక్తి చేద్దాం. దేవుడు భూమి మీద ఈ పద్మాలను ఏరుకుంటున్నప్పుడు ఇలాంటి బురదలో కూడా ఒక పద్మము వలె పరిమళిద్దాం. ఒక మంచి సువాసన దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి భక్తి మనం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఈ సమయంలో మీరు నాతో మాట్లాడి నీ మాటలను బట్టి నీకు వందనాలు. చాలాసార్లు నాకు తెలియకుండానే ప్రభువా నీ మాటలు వినలేని వాడిగా ఉన్నాను, నీ ఆజ్ఞలు పాటించలేని దానిగా ఉన్నాను. అందును బట్టి క్షమాపణ వేడుకుంటున్నాను. ఇదిగో నీవు చూపించినటువంటి, నీవు కోరుకుంటున్నటువంటి సౌందర్యము నాలో కలుగునట్లు ప్రభువా నాకు మనస్సునియండి. ఇదిగో నీవు కోరుకునేటటువంటి సౌందర్యము నాలో నిలిచినటువంటి ఓర్పునియండి. ఇదిగో నాయన, ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఒక పద్మము వలె నీ కొరకు వికసించగలిగిన భక్తి తత్వము నాకు దయచేయండి, జ్ఞానతత్వము నాకు దయచేయండి, లేఖనముల ప్రత్యక్షత నాకు దయచేయండి. అయా, నిన్ను ఇష్టపడి అనుసరిస్తూ నాయన, నిన్ను ప్రేమిస్తూ నాయన, నీ మాట వినేటటువంటి స్వభావము మా అందరిలో కలుగు చేయమని వేడుకుంటున్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ పరిశుద్ధాత్మతో తీర్చిదిద్దమని నీ సత్యములో ప్రభువా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.